నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనము కొబ్బరి నూనె తెలుగు రాష్ట్రాల్లో తల వెంట్రుకలకు రాసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. చాలామందికి కొబ్బరి నూనెని వంట నూనెగా వినియోగిస్తారనే విషయం తెలియదు. కొబ్బరి నూనెని వంట నూనెగా క్రీస్తు జననానికి ముందు 1500 సంవత్సరాల ముందు నుంచి కూడా కొబ్బరి నూనె వాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మనం తలకి వెంట్రుకలకి రాస్తుంటే కేరళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అందరూ కూడా దాన్ని కొబ్బరి నూనె వంటలకు వినియోగిస్తారు. టిఫిన్లు చేయటానికి, శాకాహారము, మాంసాహారము, స్వీట్లు చేయటానికి అన్నిటికీ వాళ్ళు కొబ్బరి నూనె వాడతారు. కొబ్బరి నూనె గతంలో ఎద్దు గానుగలు ఉండేవి. ఎద్దు గానుగలు బదులుగా కరెంటు గానుగలు, కోల్డ్ ప్రెస్ గానుగలు అంటారు. అక్కడ ఎద్దు స్థానంలో కరెంట్ వచ్చింది. గానుగ, ఎద్దు గానుగ ఎలా నిదానంగా తిరుగుతూ దాంట్లో కొబ్బరి వేస్తే కొబ్బరి నూనె వస్తుంది. కనుక కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె వాడటం చాలా మంచిది. మనము గానుగలు పట్టణాల్లో, నగరాల్లో కూడా ఇప్పుడు కరెంటు గానుగలు ఉన్నాయి. కనుక మార్కెట్లో లభించే కొబ్బరి నూనె కంటే కోల్డ్ ప్రెస్ కరెంటు గానుగల మీద తయారు చేసేది శ్రేష్టం. ఇది 3 నెలల పాటు నిలవ ఉంటుంది. కేరళ రాష్ట్రంలో అన్ని ఉపయోగాలకు కొబ్బరి నూనె వినియోగించటం వల్ల వాళ్ళు ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొబ్బరి నూనెను వంటలకు వినియోగించడము ద్వారా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మనం కొబ్బరి నూనెని వెంట్రుకలకు రాస్తే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా ఉండటం వెంట్రుకల సౌందర్యానికే కాక కొబ్బరి నూనెతో చేసిన వంటకాల వల్ల కూడా వెంట్రుకలు రాలకుండా నియంత్రిస్తూ కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఇక 2, కొంతమందికి పొట్టలో కొవ్వు చేరుతుంది. సీటు, పిరుదల దగ్గర, తొడల దగ్గర కొవ్వు చేరి అసహ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు వాళ్ళకి ఇది అందవిహీనంగా ఉంటుంది. కొబ్బరి నూనె వంటకాల ద్వారా ఈ పొట్టలో, పిరుదలు, తొడల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఇక 3, కొబ్బరి నూనెని వంటకాలకు వినియోగించడము ద్వారా మన ఆయుర్దాయము పెరుగుతుంది. చూడండి, కేరళ వాళ్ళు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యవంతంగా ఉండటమే కాదు, వాళ్ళ ఆయుష్ కూడా తెలుగు రాష్ట్రాల సగటు కంటే వాళ్ళ యొక్క జీవించే కాలం ఎక్కువ. 4, మెదడు బాగా పనిచేస్తుంది, నరాల పటుత్వానికి ఉపయోగపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చిన్న చిన్న విషయాలకి కోపతాపాలకు లోనవ్వకుండా నివారిస్తుంది, మానసిక ప్రశాంతతని నెలకొల్పుతుంది. ఈ నరాల బలహీనత వల్ల అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మిర్లు ఇలాంటి వాటిని నివారించడంలో కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు ఉపయోగపడతాయి. ఇక 5, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖంపై మొటిమలు కూడా రాకుండా చర్మము తేమగా ఉంటూ పొడిగా కాకుండా చర్మము పగలకుండా నివారిస్తుంది. ఇక 6, స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలంటే కొబ్బరి నూనెతో చేసిన వంటల వల్ల ఆకలి తగ్గుతుంది. ఆకలి తగ్గటమే కాకుండా ఈ వంటకాలతో చేసిన కూరలతో భోజనం చేసిన తర్వాత
పొట్ట నిండుగా ఉంటుంది, మళ్ళీ తొందరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఆ విధంగా ఆకలిని నియంత్రించడం ద్వారా స్థూలకాయాన్ని భారీకాయాన్ని నియంత్రిస్తుంది. 7 ఈ కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ అనే పదార్థం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తూ అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్ లాంటి, టీబీ లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ని, చికెన్ పాక్స్, మంకీ పాక్స్, స్వైన్ ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్ లాంటి అనేక రకాల వైరస్సులను కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది. 8 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతము రాకుండా నివారిస్తుంది. మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. పెంచి కీలక అవయవాలైన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగేలా చేస్తూ రక్తనాళాల లోపల కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది. 9 వృద్ధాప్యం రాకముందే మధ్య వయసులోనే మోకాళ్ళలో గుజ్జు ఆవిరవటం వల్ల మోకాళ్ళు అరిగిపోయి కీళ్ళ నొప్పులు వస్తుంది. ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఈ కీళ్ళవాతం ఉన్న వారికి కొబ్బరి నూనెతో చేసిన వంటకాల వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇక 10 మనకి మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఒంటి మీద ఎక్కడ నల్లటి మచ్చలు లేకుండా కాపాడుతుంది. చర్మంపై దద్దుర్లు వచ్చినప్పుడు రాస్తే ఆ దద్దుర్లు పోతాయి. చర్మము పగిలినా, పొడిగా ఉన్నా కొబ్బరి నూనె రాస్తే చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఒళ్ళు కాలినప్పుడు, ఏదైనా తిరుగుమాత వేస్తున్నప్పుడు, పోపు సందర్భంలో చిటపటలాడుతూ తిరగమాత నుంచి నూనె వచ్చి చర్మం మీద పడినప్పుడు దానికి కొబ్బరి నూనె రాయటం వల్ల త్వరితగతిన ఈ కాలిన గాయాలు మానటంతో పాటు మచ్చ కూడా పడకుండా నివారిస్తుంది. తామర ఉన్నవాళ్ళు కూడా తామర ఉన్న ప్రాంతంలో కొబ్బరి నూనె రాయటం వల్ల ఆ కొబ్బరి నూనె తామరను కూడా నివారిస్తుంది. ఇక స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు నడుస్తున్నప్పుడు 2 తొడలు ఒకదానికొకటి రాసుకుని రాపిడి వల్ల చర్మము అక్కడ తోలు లేచిపోతుంది. ఈ తొడల రాపిడి సమస్య లేదు. స్థూలకాయం ఉన్నవాళ్ళు పిరుదల మధ్యలో రాపిడి, అక్కడ కూడా ఒరిసిపోవటము, ఎర్రగా అవటము, చర్మము తోలు లేచిపోవటం, అలా జరగకుండా నివారించడానికి, ఒరిపిడి రాపిడిని నివారించడానికి తొడల మధ్య, పిరుదల మధ్య కొబ్బరి నూనె రాయటం వల్ల ఆ చర్మము ఎర్రగా అవ్వకుండా, కందకుండా, తోలు లెగిసిపోకుండా నివారిస్తుంది. ఇంకా కొబ్బరి నూనెతో వంటలు తినటం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. ముఖం మీద ముడతలు రావు, చర్మంపై ముడతలు రావు. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కొబ్బరి నూనెతో తెలుగు రాష్ట్రాలలో కూడా టిఫిన్లు, కూరలు, శాకాహారము, మాంసాహారం వంటలు, స్వీట్లు అన్నీ కూడా కొబ్బరి నూనెతో చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మొదటి రోజు లేదా ఒక వారం రోజుల పాటు కొబ్బరి నూనెతో వంటలు చేసినప్పుడు అది మనకు రుచించకపోవచ్చు. కాలక్రమేణా వారం రోజులు తిన్న తర్వాత ఇక అదే కావాలని కోరుకుంటారు. కనుక ఒక వారం రోజులు కొద్దిగా ఇబ్బంది పడి కొబ్బరి నూనె వంటలు తిన్న తర్వాత
జీవితకాలము కొబ్బరి నూనెతోనే వంటలు చేసుకోవటం ద్వారా అనారోగ్యానికి దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు.